సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Brain to develop the capacity to analyze signals, and till then the treatments, the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion in the government today, and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals, and we have also Health Secretary Christina also is there. She has assured the parent, the father, who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses. The government will bear the entire expenditure for this. And the health condition of the boy, please. What are doctors saying? Is the neurological function impacted? Yeah, it is totally impacted. The neurological condition is totally impacted, and the doctors have opined that it's just too early to say anything. It's going to be a long time before improvements can be seen in this. But the treatments are on, and we are all hoping for this. Thank you. కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు నివేదిక ఇచ్చారని సమాచారం. దీంతో సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులోనే హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేసినట్లు హైకోర్టులో పోలీసులు అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. బెయిల్ రద్దయితే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికే సమన్లు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ని ఎందుకు సీజ్ చేయకూడదో దీనిపైన 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేరుగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు అందిస్తూ కన్సల్ట్ గా ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులకు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు, ఏసీపీ, డీసీపీ, చిక్కడపల్లి ఎస్హెచ్ఓకు ఈ కాపీని సైతం అటాచ్ చేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం 10 రోజుల్లో ఈ థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పైన 10 రోజుల్లో వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే సంధ్యా థియేటర్ ని సీజ్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఈ ప్రకటన ఇంతకు ముందు రిలీజ్ చేయడం జరిగింది. 3 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అందజేశారు. జరిగినటువంటి తొక్కిసలాటలో మీరే ప్రధాన కారకులు, మీ కారణంగానే, మీ నిర్లక్ష్యం కారణంగానే మీరు పోలీసులకు సరైనటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం విషయంలో సరైనటువంటి ప్రాపర్ గైడ్ లైన్స్ పాటించలేదు. ఈ రోజు ఒక మహిళ చనిపోవడానికి, ఒక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ప్రధాన కారకులు మీరే. దాంతో పాటు సంధ్యా థియేటర్ పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి థియేటర్ ఏ సినిమా రిలీజ్ సందర్భంగా ఎక్కువగా జనాలు, పబ్లిక్ ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తి చూపేటువంటి థియేటర్ సంధ్యా థియేటర్. ఇదే సంధ్యా థియేటర్ కి సినిమా రిలీజ్ సందర్భంగా హీరో, హీరోయిన్లు, చిత్ర యూనిట్ అందరూ కూడా ఈ థియేటర్ కి వచ్చి సినిమా వీక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఎలాంటి స్పెసిఫిక్ ఎంట్రీ లేదు, స్పెసిఫిక్ ఎగ్జిట్ లేదు. అక్కడ ఈ చిత్ర యూనిట్ రావడం కారణంగా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వడము, రోడ్లపైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడము, పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి థియేటర్, ఏళ్ల చరిత్ర కూడినటువంటి థియేటర్ కాబట్టి ప్రతి చిత్ర యూనిట్, ప్రతి హీరో పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ లాగే మిగతా హీరోలందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సంధ్యా థియేటర్ పైన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా పోలీసులు ఇప్పటి వరకు జరిపినటువంటి ఎంక్వైరీలో ఆ రిపోర్ట్ అంతా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి సమర్పించడము, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపైన రివ్యూ చేసి సంధ్యా థియేటర్ ఉండడం కారణంగా సొసైటీలో ఇంకొన్ని మరణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముందు రాబోయేటువంటి సినిమాలపై కూడా ఈ ప్రభావం చూపి ప్రతి ఒక్కరూ సినిమాని ఈ తొక్కిసలాట, ఈ హడావిడి, లాఠీ చార్జ్, బౌన్సర్లను పెట్టుకొని వస్తేనే
సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయేమో అంటూ కూడా ఈ ఆశ కల్పించేటువంటి ప్రయత్నం చేసింది సంధ్య థియేటర్. ఈ సంధ్య థియేటర్ భవిష్యత్తులో ఉండడం కారణంగా ఇంకొంత కేసులు చనిపోయే విధంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ థియేటర్ ని ఎందుకు రద్దు చేయకూడదో దీనిపైన 10 రోజుల్లోగా హైదరాబాద్ పోలీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటి నుంచి మొదలుకొని ఈ 10 రోజుల్లో ఈ తొక్కిసలాట జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి, మీరు ప్రాపర్ గా ఎందుకు అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు, ప్రతిసారి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోల సందర్భంగా మీరు ఏసీపీ లేదా SHO ని కలిసి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు ఎవరు వస్తా ఉన్నారు అనే ఒక వివరాలు దాంట్లో మెన్షన్ చేసి ప్రత్యేకంగా వెళ్లి ఫిజికల్ గా మీరు పోలీసులను కలిసి ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లేకుండా పుష్ప సినిమాలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, సినిమా షోకి ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ హీరోయిన్ కుటుంబ సభ్యులు రాబోతా ఉన్నారన్న ఒక విషయం తమకు ఎందుకు తెలియజేయలేదు అంటూ కూడా దీనిపై త్వరలో నివేదిక ఇవ్వండి, ఈ నివేదికను బట్టి సంధ్య థియేటర్ ని రద్దు చేయాలా వద్దా అనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు తొందరలో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఎందుకు రద్దు చేయకూడదు ఆ విషయాలు మాకు తెలియజేయండి అంటూ కూడా ఒక అంశాన్ని వీళ్ళే నిర్ణయం తీసుకొని ప్రకటన ద్వారా ఈ కాపీస్ అన్ని కూడా థియేటర్ యాజమాన్యానికి అందజేశారంటే హైదరాబాద్ పోలీసులు సంధ్య థియేటర్ ని సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడు శ్రీతేజ కుటుంబ సభ్యుల్ని కలిసి బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్, ఇంకెన్ని రోజుల్లో రికవరీ అవుతారు, ప్రస్తుతం ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సాగిస్తా ఉన్నారు, అక్కడ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలు, అక్కడ జరిగినటువంటి తప్పిదాలు, అల్లు అర్జున్ విషయంలో పోలీసులు వ్యవహరించబోతున్నటువంటి తీరు, అల్లు అర్జున్ బెయిల్ ని రద్దు చేయబోతా ఉన్నామంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి క్లారిటీ పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపై పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి 3 పేజీల నివేదికపై 10 రోజుల్లో సంధ్య థియేటర్ యాజమాన్యం సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి సంధ్య థియేటర్ ని సీజ్ చేస్తామంటూ కూడా ఈ షోకాజ్ నోటీసులు థియేటర్ యాజమాన్యానికి అందజేసింది. థియేటర్ యాజమాన్యానికి చెంది ఇప్పటికే 3 బాధ్యులను చేసి సినిమా హీరోని కూడా దీంట్లో బాధ్యత చేసి 4 అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కి తరలించడం జరిగింది. అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే మధ్యంతర బెయిల్ పైన బయటికి వచ్చి ఈ సినిమా ప్రముఖుల యొక్క పరామర్శలో బిజీ అయి ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా బాలుడిని పరామర్శించకపోవడము, కుటుంబ సభ్యుల వివరాలని ఆరా తీయకపోవడము, ఆర్థిక పరంగా లేదా అక్కడ జరుగుతున్నటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ విషయంలో అల్లు అర్జున్ కనీసం మానవతా దృక్పథంతో కూడా ఇప్పటి వరకు బాలుడి విషయంలో ఆలోచించలేదు అంటూ మాత్రం తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో సంధ్య థియేటర్ సీజ్ చేయబోతామన్నామంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల పట్ల చూస్తా ఉంటుంటే ఇక ముందు తెలంగాణలో ఎక్కడ కూడా సినిమా వ్యవహారం విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుందే తప్ప మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తే మాత్రం తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటర్ల విషయంలో కానీ, థియేటర్లని నడిపించేటువంటి యజమానుల విషయంలో కానీ, చిత్ర యూనిట్ పై కానీ, సినిమా హీరో హీరోయిన్లు కానీ ఎవరు కూడా ఈ గైడ్ లైన్స్ ని అతిక్రమించకూడదు అన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు సంధ్య థియేటర్ యాజమాని నోటీసులు ఇవ్వడము, సంధ్య థియేటర్ సీజింగ్ కి హైదరాబాద్ పోలీసులు ఈ వివరాలు సేకరించి ఏకంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారంటే ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ థియేటర్ లో అయినా సరే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు దాని గల ప్రాపర్ అప్లికేషన్ పోలీసులకు పెడితే దాని తగ్గట్టుగా పోలీసులు అనుమతి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఆ సెలబ్రిటీ వస్తే అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉద్దేశించి పోలీసులు వాటిపైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ సినిమాలు ఆడాల్సి ఉంటుందనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా ఒక నిర్ణయంతో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతా ఉంది అనే దానికే నిదర్శనమే ఈ రోజు సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇచ్చేటువంటి నోటీసులు. 10 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చిక్కడపల్లిలో ఉన్నటువంటి సంధ్య థియేటర్ ని సీజ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఈ షోకాజ్ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. రాయనా.